ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు బరితెగించి సిపిఎం పార్టీ జాతీయ కార్యాలయం పైన ఐసీ ఘోష్ను అరెస్టు చేయడానికి వెళ్లడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. నీటి పరీక్షను కుంభకోణం చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పని గత 30 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటా దానికి ప్రధానమైనటువంటి నాయకత్వం వహించినటువంటి ఐసీ ఘోష్ పైన అక్రమ కేసులు పెట్టి బనాయించి ఆ రకంగా అరెస్టు చేయడాన్ని తిరుపతి సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సిపిఎం పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిది. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఆటవిక రాజ్యమా అని చెప్పని ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ సిపిఎం పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం అంటే రాజ్యాంగం పైన దాడి చేయడం, ప్రజాస్వామ్యం పైన దాడి చేయడం. ఇట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేసే హక్కులు ఉంటుంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ప్రజాస్వామ్యానికి అనుకూలమైనటువంటి పద్ధతిలో ఈరోజు నిరసన తెలియజేయడం అనేది జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకెళ్లి విచారణ చేసి అక్కడ మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళకి ఏమి నేమ్ బోర్డులు లేకుండా, డ్రెస్ లేకుండా, పోలీసు వెహికల్స్ లేకుండా అక్కడికి రావడం అనేది, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతోంది. ఇప్పటికీ పోలీసులు 2000 మందిని గుర్తించినామని చెప్పని సీసీ కెమెరాల్లో వచ్చినటువంటి ఆందోళనకారులను 2000 మందిని గుర్తించినామని చెప్పని 1100 మంది పైచీలకు అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పని, అదేవిధంగా 100 మంది పైచీలకు ఉన్నటువంటి క్రిమినల్ కేసులు నమోదైనాయని చెప్పి ఇట్లా తప్పుడు కేసులు పెట్టడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య. కాబట్టి తక్షణమే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని విడుదల చేయాలి. దీని పుట్ట బెదిరింపులు, బరితెగింపులు ఇట్లాంటి మానుకోవాలని చెప్పనని బీజేపీ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ హెచ్చరిక చేస్తాం.